టీవీ7 న్యూస్ కి స్వాగతం. మాట తప్పిన కూటమి ప్రభుత్వం. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని పట్టణం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాట తప్పిన కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పుకొని తిరిగే ముఖ్యమంత్రి సూపర్ 6 సంక్షేమ పథకాలను తొంగలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం చరిత్ర అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు వారిది. ఆయన ఉన్నప్పుడు ప్రజలకు నిజమైన పరిపాలన అందించారు. సూపర్ 6 పథకాల పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేసి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా సూపర్ 6 సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం అన్ని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎమ్మెల్సీ మధుసూదన్, ఆదోని గౌరవ పట్టణ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, ఆదోని పట్టణ ప్రచారక అధ్యక్షులు పరిగేల నారాయణ, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామారావు నిన్నపోట పొడిచాడు. ఆ రోజునే సమాప్తం అయిపోయింది. ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినారు ప్రజలంతా కూడా. ఏదున్నా మా ధర్మం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇవ్వలేని పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని అన్నది ఒకటి, మళ్ళా దాదాపు 1,00,000 కోట్ల పైనే అప్పు చేసేది ఒకటి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాలన్నీ ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదున్నా కూడా ఇవ్వగలవా లేదా హామీలు అని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్ లోనే 4,00,000 కోట్లు వచ్చి 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఎవరికి ఏమి ఇచ్చిందా, ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందిలే, రైతులకు ఇచ్చిందిలే. నిరుద్యోగ వృత్తి అన్న మాట కూడా ఆ రోజులో ఏం చేయలే, రుణమాఫీ ఏం చేయలే. ఏదున్నా ఏమి చేయకపోయినా కూడా 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్ తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది. అనవసరంగా ఆ రోజు ఏం చెప్పినంటే 14,00,000 కోట్లు అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అదన్నా సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా నీ కింద తక్కువ అప్పు చేసినా అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో మా ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ రోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనే చెప్పే పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నాను మెల్లగా. ఎందుకంటే ప్రజలు నమ్ముతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. మిత్రులకు, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి, నా తోటి స్నేహితులకు అందరికీ కూడా ఈరోజు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము విఫలమైందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్లకు ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 రకాల నాయకులు ఆ రోజున మేము సూపర్ 6 అనేటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి ఆ రోజు జనాన్ని ప్రలోభపెట్టి ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా శాసన సభలో అలాగే శాసన మండలి సభలో వాళ్ళు దంపుతా ఉన్నారు. అంటే ప్రతిసారి కేబినెట్ మీటింగ్లో మేము చేయబోతున్నాం అని చెప్తూ మొన్న ప్రత్యేకంగా సచివాలయంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట తప్పినారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏరు దాటేంత వరకు ఎంగానే, ఏరు దాటేంత వరకు పింగానటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. వారు ఏ రోజైతే ఆ రోజు సంక్షేమ పథకాలు చెప్పారో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యమైనటువంటిది ఈ రోజున తల్లి పొందినటువంటి సంక్షేమ పథకాన్ని ఈ రోజుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటిది లేదు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి కావాల్సినటువంటి వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. ఈరోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాల వారికి ఈ రోజున 896 కోట్లు బడుగు బలహీన వర్గాల వారికి బీసీ సంక్షేమ నిధి ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. జీవో విడుదల చేశారు. మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో
ఆ రోజున వారు ఏదైతే చెప్పారో నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం తూతా చెప్పకుండా కూడా అటువంటి బెడ్ల పరిస్థితుల్లో ఆ రోజు వారు చేసి ఈరోజు చూపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో నేను సూపర్ 6 అనేటువంటి తీసుకొచ్చి నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. మరి వారు సంపద సృష్టించడం ఏమో తెలియదు, కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పోర్టులని అలాగే ప్రతి రకాలుగా కూడా ఆ రోజు పోర్టులు డెవలప్ చేసి దగ్గర అంటే ఏ రకంగా వాళ్ళు సమృద్ధిగా డబ్బులు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు థింక్ చేసి ఆ రోజు చేసినటువంటి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా కూడా చూసినా చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా అని చెప్పి ఈరోజు సంపద సృష్టించకపోగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళని మళ్ళీ నట్టేట్టు ముంచినటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేము ప్రజలకు తీసుకువెళ్ళి రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి ఈ రకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా కళ్ళు తెరిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండి.